దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులైన ఐపీసీ సంఘ విశ్వాసులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం అక్టోబర్లో మనము టూర్ వెళ్తుంటాం. ఈ సంవత్సరం కూడా ఒక రాత్రి ఒక పగలు ఉండటానికి 2 దినాలు ఒక ప్రత్యేకమైన సదస్సును అరకు వేలిలో, అదిగో మనకు కనిపిస్తూ ఉన్న ఆ టెంట్ గుడారాలు, ఆ గుడారాల మధ్యలో ఒక రాత్రి ఒక ప్రత్యేకమైన ఆ ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి ప్రత్యేకింపబడిన ప్రసంగికులకు 2 మన మధ్యకి రాబోతున్నారు కనుక మరి మీకు కనిపిస్తున్న ఆ టెంట్లు అవే ఆ కనిపిస్తున్న ఆ గుడారాలు. ఒక్కొక్క గుడారంలో 2 వేసి పడుకోవడానికి అవకాశం ఉంటుంది. చక్కగా వర్షం కానీ మంచు కానీ పడుకున్న లోపల బెడ్ ఉంటుంది, దిండ్లు కూడా ఉంటాయి. చక్కగా పడుకోవటానికి విలాసవంతమైన చక్కనైన ఏర్పాట్లు అక్కడ చేయబడి ఉన్నాయి. దయచేసి అవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. దేవుని చిత్తము మనమందరం అక్కడికి వెళ్ళాలి. అక్టోబర్ 9వ తారీఖున రాత్రి అక్కడ ఉంటాం. పగలు అవన్నీ కూడా చూసుకొని మరలా మన గృహాలకు మధ్యాహ్నం బయలుదేరి ఇంటికి వస్తాం. దాని కొరకు మీరు ముందుకుంటాను ఈ డేటును మీరు సిద్ధపరచుకోండి. సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళాలి. వాహనాల కొరకు మాట్లాడాం, స్పీకర్ కొరకు మాట్లాడాం. మీరందరూ ఇప్పటి నుంచే ప్రార్థించి అక్టోబర్లో మనకి యూత్ మీటింగ్ ఉంటుంది, అది క్యాన్సిల్ చేయబడి ఈసారి అరకులో ఒక మంచి సదస్సు, ఆ టెంట్ గుడారాలు మనము ఒక రాత్రి మధ్యలో ఒక పెద్ద మంట వేస్తారు వాళ్ళే. దాని ఒక పక్క పాటలు, ఆరాధన, ప్యాడ్స్, కీబోర్డులు అన్నీ కూడా మనం పట్టుకుని వెళ్దాం. అన్ని ఏర్పాట్లు అక్కడ చేయడం జరుగుతుంది కనుక సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే ప్రార్థించండి, సిద్ధపడాలని ప్రభు పేడ తెలియజేస్తూ దయచేసి సంఘ కాపరిగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.